ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి మనమంతా సమాజముగా కూడి గ్రంథాన్ని పరిశోధించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాజుల 2వ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చివరి అధ్యాయము 25వ అధ్యాయంలోని 17వ వచనం వరకు మనం గత కాలంలో ఆలోచించాం, అంతేనా? 18వ వచనం నుండి మనం ఆలోచిద్దాం. ఇశ్రాయేలు చరిత్ర ముగిసిపోయింది, అష్షూరు చెరలోనికి వెళ్ళారు. యూదుల చరిత్ర కూడా ముగిసిపోతున్న సందర్భంలోకి మనం వచ్చాం. చివరి రాజైన యూదులను పరిపాలించిన చివరి 20వ రాజైన సిద్కియా పాలన గురించి మనం ఆలోచించాం. తదనంతరం బబులోను సైన్యం వచ్చి యెరూషలేం పట్టణాన్ని నాశనం చేయటం, కాల్చివేయటం, బలవంతుల్ని పట్టుకెళ్ళిపోవటం, బలహీనుల్ని, పేదవారిని అక్కడ వ్యవసాయం చేయడానికి యెరూషలేములోనే ఉంచి మిగతా వాళ్ళందరినీ బబులోను చెరలోనికి తీసుకెళ్ళిపోవటం చూసాం. ఆ యెరూషలేములో దేవుడు నివసించటానికి ఇష్టపడి కట్టిన ఆ దేవాలయంలో మొత్తం కొల్లగొట్టుకొని పోవటం, సొలొమోను గారు కట్టించిన ఆ స్తంభాలు కానీ, దాని మీద ఉన్న ఆ సముద్రం కానీ, దాని మీద ఉన్న డిజైను, దానిమ్మ పళ్ళు కానీ మొత్తం ఇత్తడిని నల్లకొట్టి ముక్కలు ముక్కలుగా చేసి అవన్నీ బబులోను రాజ్యంలోకి తీసుకెళ్ళిపోయారు. అయితే ఇక్కడ వీళ్ళని పరిపాలించడానికి బబులోను రాజే ఒక రాజును ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఒకసారి ఇంకా ఏమేం చేశారు బబులోను రాజు, యెరూషలేముని ఆ ప్రాంతంలో ఉన్నవారు ఏం చేశాడు అనేది మనం కొన్ని వచనాల్లో ఈరోజు పాఠంగా నేర్చుకుందాం. 25వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 18వ వచనం. రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శరాయాను, ఎవరైనా రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శరాయ. ఈ శరాయ ప్రధాన యాజకుడు అనగానే మనం రాజదేహ సంరక్షకుల అధిపతి అనగానే బబులోను రాజు యొక్క సంరక్షకుల అధిపతి కాదు. ఎందుకంటే యూదులలో ప్రధాన యాజకుడైన శరాయ, ఎందుకంటే యాజకుడు అనే ప్రధాన యాజకుడు అనే పదం ఉంది కాబట్టి ఈయనెవరు? రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శరాయాను, 2వ యాజకుడైన జఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. ఎవరు పట్టుకున్నారంటే నెబూజరదాను పట్టుకొనెను. మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణములో నుండి తీసుకొని రాజు సముఖమును కనిపెట్టుకొని ఉండి వారిలో పట్టణమందు దొరికిన 5గురిని, దేశపు జనులను సంఖ్య చేయి వారిని, అధిపతి యొక్క లేఖికుని, సామాన్య జనులలో పట్టణమందు దొరికిన 60 మందిని పట్టుకొని బబులోను రాజు ప్రధాన సైన్యాధిపతి అయిన నెబూజరదాను అనే వ్యక్తి వచ్చి యూదుల్లో వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయాడు. ఎవరెవరిని పట్టుకెళ్ళాడో అక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఇది మనం 18 నుంచి 19 వచనాలు. 20వ వచనం. రాజదేహ సంరక్షకుల అధిపతియకు నెబూజరదాను వీరిని తీసుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజు వద్దకు రాగా, అంటే బబులోను రాజు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? బబులోనులో కాదు, ఇక్కడ రిబ్లా పట్టణంలో నివాసం చేస్తున్నాడు. అక్కడికి తీసుకొచ్చాడు వీళ్ళందరినీ. 21. బబులోను రాజు హమాతు దేశమందు రిబ్లా పట్టణమందు వారిని చంపించను. ఆ పైన ఎవరెవరైతే లిస్టులో ఇక్కడికి తీసుకొచ్చాడో నెబూజరదాను వాళ్ళందరినీ బబులోను రాజు ఏం చేశాడు? రిబ్లా పట్టణంలో చంపించేశాడు. అంటే ఈ ప్రధాన యాజకులు, 2వ యాజకుడు, ఈ 60 మంది బలాజ్యులు, ఇంకా కొంతమంది లిస్ట్ ఇచ్చాడు, వాళ్ళందరినీ అక్కడ చంపించాడు. అంటే గొప్ప గొప్ప వ్యక్తులందరూ హతమార్చబడ్డారు.
కేవలం వీరు దేవునికి అవిధేయులు అవటాన్ని బట్టే అంత భయంకరమైన శిక్ష. ఒకప్పుడు ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకోవడం నిద్రపోడు అన్నాడు. ఇశ్రాయేలీలు కనుగుడ్డు ముట్టితే నా కనుగుడ్డు ముట్టినట్టు అన్న దేవుడు ఈరోజు అంతమందిని యెరూషలేములోకి వచ్చి, అంటే సింహపు గుహలోకి వచ్చి సింహాన్ని ఎదిరించడం ఎంత కష్టం, యెరూషలేములోకి వచ్చి యెరూషలేం పట్టణాన్ని నాశనం చేసి యెరూషలేములో గొప్ప గొప్ప వారి ఇళ్ళన్నీ తగలబెట్టింది కాక గొప్ప గొప్ప వ్యక్తుల్ని, పైగా దేవుని సేవ చేస్తున్న ప్రధాన యాజకులను కూడా పట్టుకెళ్ళిపోయి రెబ్లా పట్టణంలో చంపటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే దేవుడు అక్కడ నా సన్నిధిక ఉండదు అని చెప్పేశాడు. ఒకప్పుడు నా మహిమ ఇక్కడ ఉంటుంది, నేను ఇక్కడ నివాసం చేస్తాను అన్నాడు యెరూషలేం పట్టణంలో. కానీ వీళ్ళ అవిధేయత వల్ల ఏమైంది, దేవుని సన్నిధి అక్కడ లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుని మహిమ అక్కడ నుంచి వెళ్ళిపోయిందో అది సామాన్యం అయిపోయింది. అన్యుడు సైతం దాన్ని చులకనగా చూడటం. మనం అప్పుడప్పుడు సామెత తింటాం, పద్యం కూడా ఉంది పిల్లలకి, నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును. ముసలికి ఎక్కడ బలం, నీళ్ళల్లో బలం. బయటకు వస్తే కుక్క కూడా దాన్ని చులకనగా చూసి ఆడుకుంటుంది కుక్క. మరి నీళ్ళల్లో ఏనుగులు సైతం లాగలదు, అంత బలం ఉంటుంది. నీళ్ళల్లోనే దానికి బలం, బయటకు వస్తే ఆ బలం ఉండదు. అలాగే యూదులకి దేవునిలో బలం, కానీ దేవుడినే విడిచిపెడితే మొత్తం బలహీనం అయిపోతుంది. దీనిలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవునిలో బలంగా ఉన్నంతకాలం అన్నీ సమస్తం సమకూడి జరుగుతాయి. దేవుణ్ణి విడిచిపెడితే మనం లోకస్తుల కంటే హీనమైపోతాం, సామాన్యుల కంటే హీనమైపోతాం. అది మనం ఇందులో నేర్చుకోవాల్సిన నీతి. అక్కడ రెబ్లా పట్టణానికి సైతం తీసుకెళ్ళిపోయి ఏం చేశాడంట, చంపించేశాడు. బబులోను రాజు హమాతు దేశమందున్న రెబ్లా పట్టణమందు వారిని చంపించను. ఈ రీతిగా యోధావారు తమ దేశములో నుండి ఎత్తుకొని పోబడిరి, యెరూషలేము దేశములో నుండి ఎత్తుకొని పోబడిరి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించను. అంటే యూదుల్లోనే ఒక వ్యక్తిని నియమించాడు. ఎవరైనా గెదల్యా అంటే యూదుల్లోనే ఒక వ్యక్తి. గెదల్యా అనే పేరుకి యెహోవా గొప్పవాడు అని అర్థం. ఆ వ్యక్తిని రాజుగా నియమించాడు. యూదుల్ని పరిపాలించుకోవడానికి ఒక రాజునిచ్చాడు. అషూరు రాజులైతే అవకాశం ఇవ్వలే, మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం పేదవారిని యెరూషలేములో ఉండనిచ్చారు. కాబట్టి ఇది వ్యవసాయం చేయటానికి, ఈ ఉన్న యూదుల్ని పరిపాలించడానికి వీళ్ళల్లోనే ఒక వ్యక్తిని రాజుగా నియమించాడు. అంటే ఇది దేవుడు లెక్కలో వేయలేదు, ఎందుకంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది, ఇంకా అక్కడ లేదు. కాబట్టి మనం 20వ రాజు అని ఎవరినన్నాం, సిద్కియాతో దేవుడి ప్రణాళిక ప్రకారంగా యూదులు పరిపాలించే రాజులు ఉన్నారు, అయిపోయారు. ఇప్పుడు ఈ రాజుని ఎవరు నియమించారు, దేవుడు కాదు, బబులోను రాజు నియమించాడు తన కింద పని చేసే ఒక కూలివానిగా. ఆయన పేరేంటి, గెదల్యా. గెదల్యా అంటే యెహోవా గొప్పవాడు అని అర్థం. గెదల్యాను నియమించను. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానుకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నియమించారు. రాజు కాదు, అధిపతి అంతే. యూదా వారి సైన్యాధిపతులందరూ వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, ఎవరు విన్నారు, యూదా ప్రజలందరూ సైన్యాధిపతులందరూ విని, యూదాలోని జనులందరూ విని, అంటే మిగిలిపోయిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మాట విని, ఎవరిని, గెదల్యాను రాజుగా బబులోను రాజు నియమించాడన్న వార్త వీళ్ళందరూ సైన్యాధిపతులు వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గెదల్యా యుద్ధకు, వాస్తవంగా ఈ యూదులను పరిపాలించే రాజు ఎక్కడ ఉండాలి చెప్పండి, యెరూషలేములో ఉండాలి. కానీ ఎక్కడున్నాడు ఈయన, ఎందుకు యెరూషలేం ఏమైంది, రాజనగరు యెహోవా మందిరం మొత్తం నాశనం అయింది, పడగొట్టబడింది. కాబట్టి ఇప్పుడు రాజధానిగా ఇతను మిస్పా ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గెదల్యా ఎక్కడున్నాడు, మిస్పా అంటే కావలి గోపురము అని అర్థం. మిస్పా అంటే కావలి గోపురం.
కావలి గోపురం అంటే మిస్పాను పట్టణమందున్న గెదల్యా వద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, ఆ ఇష్మాయేలు వేరు, మళ్ళీ మీకు ఆదికాండంలో ఇష్మాయేలు అనుకోకండి. ఇతను ఎవరు? గెదల్యా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కరేహ కుమారుడైన యెహోనానును, నెటోపాతీయుడైన తనుహుమెతు కుమారుడగు శరాయాయును, మైకాతీయుడైన ఒకనికి పుట్టిన యజన్యాను కూడిరాగా గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణము చేసి, కల్దీలకు మనము దాసులమైతిమి. కల్దీలు అంటే ఎవరు? బబులోనీయులు. అంటే బబులోనులకి మనం ఏమైపోయాం? దాసులు అయిపోయాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కల్దీలకు మనము దాసులమైతిమని జడియవద్దు, దేశమందు కాపురం ఉండి, అంటే కల్దీల దేశంలో కాపురం ఉండి లేదా మన దేశంలో కాపురం ఉండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పాను. ఎవరికి చేయమంటున్నాడు సేవ? బబులోను. నువ్వు దేశంలో కాపురం ఉండి బబులోను రాజు చెప్పినట్టుగా చేయండి, ఆయనకి సేవ చేయండి. దేవుడికి సేవ చేయాల్సిన యూదుల్ని ఏం చెప్తున్నాడు? బబులోను రాజు సేవ చేయమంటున్నాడు. సేవ చేసిన ఎడల మీరు మేలు కలుగునని చెప్పాను. అయితే 7వ మాసమందు వంశకుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా, అతడు గెదల్యా మీద 10 మందిని పిలుచుకొని వచ్చి ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది వ్యక్తులను పిలుచుకొని వచ్చి ఆయన మీద పడి చంపేశాడు. గెదల్యాని చంపేశాడు. అతను మరణమయ్యాను. మరియు మిస్పాలో అతని యొద్దను ఉన్న యూదులను కల్దీలను అతడు హతము చేశాను. ఈ ఇష్మాయేల్ అనే వ్యక్తి ఇంకెవరిని చంపాడు? మిస్పాలో ఎవరెవరైతే ఉన్నారో యూదులు, అంటే ఈ గెదల్యా చుట్టూ ఉన్న యూదుల్ని ప్లస్ కల్దీలు కూడా, అంటే బబులోనీయులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా చంపాడు. యూదులతో పాటు బబులోనీయులను కూడా కొంతమందిని చంపేలకి, ఇక బబులోను రాజ్యం చక్రవర్తులు వీళ్ళు ఊరుకోరు కదా, అందువల్ల వీళ్ళు చంపేసి ఏం చేశారు? కల్దీలను అతడు హతము చేశాను. అతడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరినూ సైన్యాధిపతులను లేచి కల్దీల భయము చేత ఐగుప్తు దేశమునకు పారిపోయారు. ఎందుకంటే కల్దీలను చంపడం పెద్ద నేరం. యూదులను చంపుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఎవరిని చంపాడు? ఈ ఇష్మాయేల్ అనే వ్యక్తి కల్దీని చంపాడు. కాబట్టి ఇప్పుడు రాజు ఊరుకోడు, బబులోను రాజు ఊరుకోడు. కాబట్టి ఎక్కడికి పారిపోయాడు? అంటే ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారో ఆ దేశానికి మళ్ళీ పారిపోయారు, ఐగుప్తుకి. ఇక్కడ మనం రాజుల చరిత్ర అంతా మనం చదువుతున్నప్పుడు సౌలు రాజు దగ్గర నుంచి ఇప్పుడు ఇశ్రాయేలుని యూదుల్ని విడిపోయిన తర్వాత పరిపాలించే రాజుల చరిత్ర అంతా మనం చదివాం. ఇంటికి సంబంధించినవి గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథంలోకి వెళ్ళబోతాం రేపు వచ్చేవారం. ఈ జరిగిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో రాజుల చరిత్ర, వీటన్నిటి గురించే మిగతా గ్రంథాలన్నీ ఉంటాయి, మలాకీ గ్రంథం వరకు. అంటే వాస్తవంగా ఆలోచిస్తే బైబిల్లోని పాత నిబంధనలంతా రాజుల గ్రంథపు 2వ గ్రంథంతో క్లోజ్. మరి మిగిలిన గ్రంథాలు ఏముంటుంది? ఇక్కడ ఏవైతే కొన్ని దేవుడు రాయించలేదో, ఏ సందర్భాలైతే కొన్ని విడిచిపెట్టాడో ఈ రాజుల గ్రంథంలో, అవన్నీ దినవృత్తాంతాల గ్రంథాలు కానీ, యెషయా గ్రంథం కానీ, ఇర్మియా. ఇప్పుడు ఇది జరుగుతున్న కాలంలో ఇర్మియా గారు ఉన్నారు, ఇక్కడ బతికే ఉన్నారు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడిగా లేడు. ఈ ప్రవక్తలు ఈ కాలాల్లో ఏ రాజు కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడో ఆ ప్రవక్త రాసిన గ్రంథాల్లో కూడా ఇదే మ్యాటర్ ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాలు ఇక్కడ జరిగినవి కనపడతాయి, కొన్ని సందర్భాలు ఇక్కడ మనకు రాయించనివి ఆ గ్రంథాల్లో దేవుడు రాయించాడు. అంటే టోటల్గా 2వ రాజుల 2వ గ్రంథంతో మనకి రాజుల చరిత్ర అంతా ముగిసిపోతుంది. ఇది మనం గమనిస్తే నెక్స్ట్ మనం చదువుతున్నప్పుడు ఓహో ఈ రాజు పరిపాలనలో ఈ ప్రవక్త ఉన్నాడు, ఈ రాజు పరిపాలనలో మనకు రాజుల గ్రంథములో తెలియని విషయాలు ఇదిగో ఇక్కడ దేవుడు తెలియచేశాడని మనకు అర్థమైంది. ఇప్పుడు మనం చదివిన ఈ సందర్భం ఒకసారి ఇర్మియా గ్రంథం ఒకసారి 41వ అధ్యాయం చూస్తే, ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి.
7వ మాసమున 25వ వచనంలో ఏముందో ఇర్మియా గ్రంథంలో అదే ఉంది చూడండి. అయితే 25వ వచనం రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం చదువుతున్నాను నేను. 7వ మాసమందు అయితే 7వ మాసమందు రాజవంశీయుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమైన. అతడు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీలను అతడు హతము చేశాను. ఇప్పుడు చూడండి 41వ అధ్యాయము. ఎలీషా మనవడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకటినకు ఇష్మాయేలు అనువాడును అతనితో 10 మంది మనుషులు మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అతన్ని కూడా మిస్పాలో భోజనము చేసిరి. ఈ భోజనం చేసిరనే విషయం మనకు రాజుల గ్రంథంలో లేదు కదా. ఇలా అక్కడ బిందు చేసుకున్నారన్న విషయం లేదు. భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడా ఉన్న 10 మంది మనుషులు లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత అక్కడేముంది అతని మీద పడగా అతను చనిపోయాడు. ఇక్కడ ఏం చేశాడు? భోజనం చేసిన విషయం, ఖడ్గంతో చంపారన్న విషయం ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఖడ్గము చేత అతన్ని హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతన్ని చంపిరి. ఇక్కడ ఒక కారణం కూడా రాయించాడు. మేము దేవుడి సహాయంతో నిర్ణయించుకోవాల్సిన రాజులు బబులోను రాజు ఇక్కడ ఆడెవడనో నియమించటం ఏంటి? ఆ కారణాన్ని బట్టి వీళ్ళు అతన్ని చంపారని రాయించాడు. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులందరినీ అక్కడ దొరికిన యోధులను కల్దీలు ఇష్మాయేలును చంపిరి. అంటే అక్కడ గెదల్యాకు అనుకూలంగా ఉన్న యోధులు ఉన్నారు. వాళ్ళు యూదులైనా సరే యూదులు ఏం చేశారు? వాళ్ళని చంపారు. ఎందుకంటే గెదల్యాకు అనుకూలంగా ఉన్నారంటే బబులోను రాజు తొత్తుల వాళ్ళు. అంటే ఏ కారణాన్ని బట్టి చంపారంటే ఆ రాజు నియమించాడు కాబట్టి చంపాడు. ఆ రాజుకు అనుకూలంగా యూదులు కొంతమంది బలాజ్యులు యోధులను కూడా చంపారు. ప్లస్ ఇష్మాయేల్ను కూడా చంపేశారు. అర్థమైందా? అంటే కారణం మనకి ఇక్కడ వ్రాయబడింది. 4వ వచనం. అతడు గెదల్యాను చంపిన 2వ నాడు అది ఎవనికి తెలియబడక మునుపు గడ్డమును క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొని 80 మంది పురుషులు యెహోవా మందిరములకు తీసుకొని పోవుటకై నైవేద్యములను దోపద్రవ్యములను చేతబట్టుకొని షెకెము నుండి షిలోహు నుండి షోమ్రోన్ నుండి రాగా తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడ రాయించాడు. ఇప్పుడు 26వ వచనానికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 25 చదివాం. 26వ వచనంలో అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులను లేచి కల్దీల భయం చేత ఐగుప్తు దేశంలో పారిపోయారు. ఇప్పుడు 43వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 5వ వచనం నుండి చదవండి. ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం నుండి. అంతా వద్దులని. మరియు కరేహ కుమారుడైన యెహోహానానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదా దేశంలో నివసించుటకు తాము తరిమి మేయబడిన ఆ ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును అనగా రాజదేహ సంరక్షకుల అధిపత్యగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడు గెదల్యాకును అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తకు ఇర్మియాను నేరియా కుమారుడు బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. ఐగుప్తు దేశంలో ఎక్కడికి వచ్చారు? వారు తహపనేసులకు రాగా. వీళ్ళందరినీ తోడుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ చంపిన గెదల్యాని చంపారు. యూదుల్ని కొంతమంది చంపి ఎక్కడికి పారిపోయారు? ఐగుప్తు దేశంలో. ఏ ప్రాంతానికి పోయారు? తహపనేసు అనే ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు? కల్దీయుల భయం చేత. వాళ్ళ ప్రజలను చంపితే వాళ్ళు ఊరుకోరు కాబట్టి అక్కడికి పారిపోయారు. 27వ వచనం. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున. ఈ యెహోయాకీను ఎవరు? యూదులు పరిపాలించిన ఎన్నో రాజు? ఒకసారి 8వ వచనం 24వ అధ్యాయం చదవండి.
24:8 యెహోయాకీను ఏలనారంభించినప్పుడు, అంటే 19వ రాజు, యూదుల్ని పరిపాలించిన కెదన్యాకు ముందు, సిద్కియాకు ముందు యూదుల్ని పరిపాలించిన 19వ రాజు. ఈ యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎంత వయసు? 18 సంవత్సరాల వయసు గలవాడు. ఇతడు యెరూషలేమునందు 3 మాసములు ఏలాను. ఎంతకాలం వెళ్ళాడంట? 3 నెలలు ఏలాడు. ఇప్పుడు అతన్ని ఏం చేశాడు రాజు అని అంటే, 12వ వచనం చదవండి. ఆ 24లోనే కిందకు చదువుదాం. 3 మాసములు ఏలాను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమారుడైన నెహుస్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దాన్ని అంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. వారు పట్టణమును ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చాను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరంలో అతన్ని పట్టుకొను. యెహోయాకీనుని బబులోను రాజు ఏం చేశాడు చెప్పండి? ఎవరి పరిపాలనలో 8వ సంవత్సరం ఇది? బబులోను రాజు పరిపాలిస్తున్నప్పుడు 8వ సంవత్సరం. ఈయన పరిపాలించిన కాలం ఎంత చెప్పండి? ఎంత? 15. 3 నెలలు. 3 నెలలు వెళ్ళాడు. ఎంత వయసులో ఎక్కాడు సింహాసనం? 18 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కి 3 నెలలు వెళ్ళాడు. వాస్తవంగా ఇతను ఏలిన కాలం మనకి దినవృత్తాంతాల గ్రంథంలో మరొకలాగా కనపడింది. దినవృత్తాంతాల గ్రంథంలో మరొకలాగా కనపడింది. ఒకసారి 33వ అధ్యాయము దినవృత్తాంతాలు 36 9, 10 చూడండి. 36వ అధ్యాయము 9, 10. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎంత? 8. ఇక్కడ ఏం చదివాం? 24వ అధ్యాయంలో 18 ఏళ్ల వాడై. ఇక్కడేముంది? 18 కాదా? యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలాను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. 7 ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీమును బబులోనుకు రప్పించి అతని సహోదరుడు సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరంలో ప్రశస్తమైన ఉపకరణములు తెప్పించెను. ఇప్పుడు బబులోను రాజు వచ్చి ఈయన ఏం చేశాడు? పదవి తీసేసి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన సోదరుని నియమించాడు. సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించాడు. ఈ యెహోయాకీముని బబులోను రాజు తీసుకెళ్ళిపోయాడు. రిబ్లా ప్రాంతానికి తీసుకెళ్ళిపోయి అక్కడ చెరలో ఉంచాడు. ఈయన ఇప్పుడు మనం చదివిన 24వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా 18 సంవత్సరాల వయసులో 3 నెలలు పరిపాలించి బబులోను రాజు చేత చెరలోనికి వెళ్ళిపోయి అక్కడ జైల్లో ఉన్నాడు. ఎవరు? యెహోయాకీను, రాజు నియమించిన యెహోయాకీను. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వచ్చి నెబూజరదాను వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన కుమారుడు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యొక్క కుమారుడు అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన చనిపోయాడు. బబులోను రాజు నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు పరిపాలిస్తున్నాడు. ఆయన కొడుకు పేరేంటి? ఇక్కడే ఉంటుంది, చూద్దాం. 25వ అధ్యాయంలో ఈ 27వ వచనం. యూదా రాజు అయిన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున, అంటే అప్పటికి ఎంతకాలం అయింది ఈయన చెరలోనికి వెళ్ళి? 37. 18 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కితే 37 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు యెహోయాకీను వయసు ఎంత?
అర్థమవుతున్న లెక్కలో 37 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అంతకుముందు సింహాసనం ఎక్కిన వయసు ఎంత? 18. అంటే 37కి 18 కలిపితే ఇప్పుడు యెహోయాకీను వయసు ఎంత? 56 సంవత్సరాలు. ఈ 36 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఎంత? 20 ఎంత? 37వ సంవత్సరం. అంటే 37 ఏళ్ళు ఈయన చెరసాల్లో ఉన్నాడా? 37వ సంవత్సరం. 37 ప్లస్ 18 56 కదా? 55 అంతేనా లెక్క? 55. అంటే 55 ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు ఈయనకి. ఎవరికి? యెహోయాకీనుకి. ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే అతని చెరలో ఉంచబడిన 37వ సంవత్సరంలో 12వ నెల 27వ దినమున 12వ నెల 20 37 సంవత్సరాల 12వ నెల 20 అంటే దాదాపుగా 37 కంప్లీట్. 12వ నెల అంటే చివరి నెల. 27వ దినం అంటే ఇంకా 3 రోజులు ఉంటే నెల అయిపోతుంది. అంటే ఖచ్చితంగా 37 సంవత్సరాలు కంప్లీట్గా అయిన చెరలో ఉన్నాడు. 18 ఏళ్ళప్పుడు సింహాసనం ఎక్కాడు. ఈయన యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించాడని చదువుకున్నాం. అనుకూలంగానా వ్యతిరేకంగానా? 24లో చదివాం కదా. ఎలా నడిచాడంట? యెహోవా దృష్టికి వ్యతిరేకంగా నడిచాడు. ఇలా నడవటం వల్ల దేవుడు అతన్ని అన్యులకు అప్పగించాడు. 37 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఈ అన్యరాజు అయిన ఈయన పేరు ఇక్కడ ఉంది చూడండి. ఏం పేరు ఇది? ఎవిల్మెరోదకు అంటే మార్దక్ దేవత సంబంధి. అంటే వాళ్ళ దేవత పేరు మార్దక్ దేవత అంట. ఆయనకు సంబంధించిన పేరు అది ఎవిల్మెరోదకు. తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి, అంటే నెబుకద్నెజరు తర్వాత ఆయన కుమారుడైన ఎవిల్మెరోదకు సింహాసనం ఎక్కాడు. ఎక్కిన సంవత్సరంలోపే ఈయనకి ఒక ఆలోచన కలిగింది. తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి, ఎవరు తెప్పించింది? ఎవిల్మెరోదకు, అన్యరాజు, బబులోను రాజు కొడుకు. బందీగృహంలో వేయబడిన 37 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన యెహోయాకీనుని ఎవిల్మెరోదకు అనే రాజు అన్యుడు. అతని బందీగృహంలోని బయటికి తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠములందరికంటే ఎత్తు చేశాను. ఎందుకు ఇది? ఒక బానిస యూదుడు పట్టుకొచ్చాడు, మా నాన్న పట్టుకొచ్చాడు, జైల్లో వేశాడు. 37 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించాడు. సడన్గా ఈయన సింహాసనం ఎక్కటం, ఈయన సింహాసనం మీద కూర్చున్న సంవత్సరంలోపే అతన్ని పిలిపించి జైలు వస్త్రాలు తీసేసి మంచి బట్టలు తొడిగించి ఆయన సన్నిధిలో ఆయన రాజు యొక్క ముందు ఉన్న రాజుల సింహాసనాలందరికంటే ఈయన చక్రవర్తి. ఈయన ప్రపంచాన్ని పరిపాలించిన రాజు బబులోను రాజు. అయితే నెబుకద్నెజర్ ఆయన కొడుకు ఈయన. అంటే చక్రవర్తి సామంతరాజులు ఉంటారు. తన దగ్గర ఉన్న సామంతరాజులు ఈయన సింహాసనం కంటే తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఆ మిగతా సామంతరాజుల సింహాసనాల కంటే ఈయన సింహాసనం కంటే కొంచెం తక్కువ, మిగతా రాజుల సింహాసనాల కంటే కొంచెం ఎక్కువ. అంటే ఈయన తర్వాత నెక్స్ట్ ఎవరికి సింహాసనం ఎత్తుగా కనపడిద్ది? యెహోయాకీను సింహాసనం. మిగతా రాజుల సింహాసనాలన్నిటికంటే ఎత్తుగా చేసి తన దగ్గర తన పక్కన కూర్చోబెట్టుకున్నాడంట. యూదారాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠములందరికంటే ఎత్తు చేశాను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాను బ్రతికిన దినముల రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడినదై అతడు బ్రతికిన నాళ్ళు చొప్పున అతనికి ఇయ్యబడుచూ ఉండెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే,
ఎందుకు చెరలోనికి వెళ్ళాడు యెహోయాకీను? మిగతా రాజులు కూడా అన్యుల చెరలోనికి వెళ్ళటానికి వెనక కారణం ఏంటి చెప్పాలి? దేవుడికి వ్యతిరేకంగా బతకటాన్ని బట్టి. బతికిన మళ్ళీ కొంతమందికి పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిలో బాధపడి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే దేవుడు దయతలిచి క్షమించి మళ్ళీ వాళ్ళకి తిరిగి అధికారాన్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి మనం రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం ఒకసారి చూడగలిగితే 21వ అధ్యాయము 1 నుంచి చదవండి ఒకసారి. మనష్షే ఎన్నో రాజు ఈయన? 14వ రాజు. యూదులను పరిపాలించిన 14వ రాజు. ఇతడు పరిపాలించినప్పుడు ఎంత వయసు? 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలాను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చాను. ఎవరు? మనష్షే. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించను. నాన్నేమో ఉన్నత స్థలాలను పడగొడితే హిజ్కియా గారు ఈయన ఏం చేశాడు? తిరిగి కట్టించాడు. బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజు అయిన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచూ ఉండెను. ఎంత పూర్తి వ్యతిరేకం! వాళ్ళ నాన్నకి ఈయనకి పూర్తి వ్యతిరేకత. మరియు నా నామము ఉంచుదనని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకు ఉన్న 2 సాలల్లో ఆకాశ సమూహమునకు అతడు బలిపీఠములను కట్టించి, ఆకాశ సమూహం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటికీ ఇక్కడ బలిపీఠాలు కట్టించాడు. ఎక్కడ? యెహోవా నామం ఉంటుంది అని దేవుడు ప్రమాణం చేసిన యెరూషలేము మందిరం. ఎంత దుర్మార్గుడో చూడండి. కట్టించను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. యెహోవా దావీదునకు అతని కుమారుడైన సొలొమోనునకు ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరము నా ఇశ్రాయేలు గోత్రమ స్థానములో నుండి నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషారాదేవి ప్రతిమను ఉంచెను. మరియు ఇశ్రాయేలుకు నేను ఆజ్ఞాపించిన దాంతటిని నా సేవకుడకు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారిని పాదములను ఇక తొలగనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. మంచోడా దుర్మార్గుడా? చెప్పండి. ఎంత దుర్మార్గుడు అంటే ఇంకా వర్ణించటం వీలు కాదు. అంత దుర్మార్గుడిని దేవుడు శిక్షించాడు. శిక్షించిన తర్వాత అతను పశ్చాత్తాపడ్డాడు అని మనం చదవగలిగితే, ఎంత పశ్చాత్తాపడ్డాడు అని అంటే ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనం నుండి ఒకసారి చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరు గురించి? అది మనష్షే గురించేనా? మనష్షే ఏం చేశాడు? శ్రమలో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే వీళ్ళు తీసుకెళ్ళి చెరలో ఉంచారో, చెరలో ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు? అతడు ఏమన్నాడు? అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను
ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే, అంటే తప్పులు చేసినా పొరపాట్లు చేసినా దేవుడి సన్నిధిలో తగ్గించుకొని పశ్చాత్తాపడితే ఏం చేశాడు ఇక్కడ మనస్సకి? చెప్పండి, ఏం చేశాడు? తిరిగి అతని రాజ్యాన్ని అతనికి అప్పగించాడు. అంత అద్భుతమా? మామూలు విషయం కాదు కదా. దేవుడికి వ్యతిరేకంగా ఇన్ని ఘోరమైన హిజ్కియా గారు ఎంత గొప్పగా చేశారో అంత పూర్తి వ్యతిరేకంగా చేసి చివరిలో ఒక మాట చదివాం అక్కడ 7వ వచనంలో, మనం 22వ అధ్యాయం కాదు 9వ వచనం 21:9లో, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనస్సే యూదుల్ని ప్రేరేపించాడు. కాబట్టి అంత భయంకరంగా చేశాడు కాబట్టి ఆయన్ని చెరలోనికి పంపించాడు. అంటే ఇతర రాజులకి శక్తినిచ్చి ఈయన ఓడించి బంధించేశాడు. కానీ ఈయన బాధలో ఉన్నప్పుడు ఏం చేశాడంట? శ్రమలో ఉన్నప్పుడు యెహోవా సన్నిధిలో బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకొని ఆయనకు మొరలెడగా అప్పుడు అర్థమైంది బాధపడితే కానీ బోధపడదు అని. ఈ సందర్భంలో తిరిగి ఆయనకి ఏం చేశాడు? రాజ్యాన్ని అప్పగించాడు. తర్వాత ఆయన ఏమేం చేశాడు అనేది తర్వాత వచనాల్లో చదివితే దినవృత్తాంతాల్లో మనకు అర్థం. అంటే ఇందాక చెప్పినట్టుగా రాజుల గ్రంథంలో తెలియచేయబడని విషయాలు మనకి మిగతా గ్రంథాల్లో తెలియచేయబడ్డాయి. వీటన్నిటినీ తీసుకొని ఒక సారాన్ని మనం ఆలోచించాలి. మీకు అర్థమైందా? అంటే ఒక రాజు చరిత్ర మనకు తెలియాలంటే, ఒక ప్రవక్త చరిత్ర మనకు తెలియాలంటే సమూయేలు గ్రంథం దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు మొత్తం విషయం అంతా అర్థమైతే తప్ప ఆయన గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి రాదు. అర్థమైందా? ఒక రాజు, ఒక ప్రవక్త, ఒక వ్యక్తి గురించిన విషయాలు మనకు తెలియాలంటే ఒక రాజుల గ్రంథంలో చదివి ఇంతేనా అనుకుంటే పొరపాటు. ఇప్పుడు రాజుల గ్రంథంలో మనష్షే గురించి ఆయన పశ్చాత్తాపడ్డట్టు కానీ తిరిగి ఆయన రాజ్యం ఆయనకు వచ్చినట్టుగా కానీ లేదు. కానీ ఇది దినవృత్తాంతాల గ్రంథంలో ఆ విషయాలన్నీ వ్రాయబడ్డాయి. దీన్ని బట్టి ఇప్పుడు యెహోయాకీను పరిస్థితి మనం ఆలోచిస్తే, యెహోయాకీనుని నెబుకద్నెజరు యొక్క కుమారుడైన ఆయన పేరేంటి? ఎవిల్మెరోదు. ఇతనికి అంత దయ పుట్టి జైల్లో ఉన్నవాడిని పక్కకు తీసుకొచ్చి జైలు వస్త్రాలు తీసేసి మంచి రాజవస్త్రాలు ధరింపజేసి తన స్థానం కంటే కొంచెం చిన్నగా మిగతా రాజుల స్థానం కంటే ఉన్నతంగా ఎందుకు పెట్టాడు అంటే, ఇప్పుడు ఈయన ఏం చేసి ఉండాలి? జైల్లో యెహోయాకీను ఏం చేసి ఉండాలి? మనష్షే ఏం చేశాడో యెహోయాకీను కూడా అదే చేశాడు. అంటే 37 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆయన మొర పెడితే కానీ ఈ వ్యక్తికి దయ పుట్టించి, బబులోను రాజుకు దయ పుట్టించి, ఊరికినే ఏ కారణం లేదు సడన్గా జైల్లో ఉన్నవాడిని పిలిపించుకురండి అనగానే లేపేస్తాడేమో చంపేస్తాడో అని భయం వచ్చింది. కానీ జైల్లో ఉన్నవాడిని తెప్పించి మంచి వస్త్రాలు తొడిగించి జైలు వస్త్రాలు తీసేసి తన పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు బతికినంతకాలం నేనే భోజనం చేస్తానో అదే భోజనం నువ్వు కూడా చేయని అంత దయగా ఎందుకు మాట్లాడాడు? అక్కడ దయగా మాట్లాడే అనే పదం కూడా చదివాం. ఎందుకు జరిగిందంటే ఈయన పశ్చాత్తాపడి తగ్గించుకుంటే తప్ప ఈ అద్భుతం జరగదు. ఊరికినే జరిగిద్దా? జరగదు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి చెప్పాలి? అన్నీ బాగున్నప్పుడు, అన్నీ సమకూడినప్పుడు, అన్నీ తెలిసినా తప్పు చేస్తుంటాం సహజంగా. తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు, 100% రైట్. ఆ శిక్షలో మనం ఏం చేయాలంటే శిక్షణ నేర్చుకోవాలి. ఇది ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఎందుకు వచ్చింది? దీని వెనక కారణం నా గర్వ, నా పొరపాట, నేను దేవునికి వ్యతిరేకంగా ఎలా బ్రతికాను, ఏం చేశాను? మన దృష్టితో మనం ఆలోచిస్తే ఏమైందంటే నేను ఏ తప్పు చేయలేదు అనుకుంటాం. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటాం కాబట్టి. వాళ్ళతో పోల్చుకుంటే మనకేమనిపించింది? నేనే తప్పు చేయలేదు, ఒకడు చేసిన వాళ్ళకంటే తక్కువే కదా అనిపించింది. అదే వాక్యంతో చూసుకుంటే మన తప్పులన్నీ అద్దంలో చూసినట్టుగా కనపడుతుంది. కానీ వాక్యంలో చూసుకోం, మనం మనుషుల్లో చూస్తాం. ఎదుటి మనుషుల్లో చూడటం వల్ల మనకేమనిపించింది అంటే వాళ్ళకంటే నేనే సుంకరి పరిచయుడు ఎలా కనపడతాడు? పరిచయుడికి సుంకర ఎలా కనపడ్డాడు? ఈలాగా నేను
లేనందుకు నీకు స్తుతి స్తోత్రాలు అంటున్నాడు. అంటే అతనితో చూసుకుంటున్నాడు తన విశ్వాసం. చూసుకోవాల్సింది ఎక్కడ? వాక్యంలో చూసుకోవాలి. అప్పుడు అలా చూసుకుంటే మనకేమర్థం అయితే మనలో ఉన్న లోట్లన్నీ కనపడతాయి. లోట్లన్నీ కనపడితే ఒకేసారి తీసేసుకోపోయినా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రాధేయపడి నీ సహాయం అయితే నేను ఇవన్నీ తీసేసుకోగలను, నీకు ఇష్టమైనట్టుగా నన్ను మలుచుకో అని దేవుడి దగ్గర తగ్గించుకొని ప్రాధేయపడితే, అందుకే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకునేవాడు, ఇది మనకు తెలుసు. కానీ తగ్గించుకోవటం ఎలా? ఆ సందర్భం వచ్చినప్పుడు చేయాలి. అది ఊరికే ఉండి నేను తగ్గించుకున్నానంటే అది అక్కడ తెలియదు. తగ్గింపు అనేది మనకి ఎక్కడ అర్థమైంది చెప్పండి? ఎక్కడ అర్థమైంది? ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు మనల్ని మనం హెచ్చించుకుంటామా తగ్గించుకుంటామా అక్కడ తేలిద్ది. కానీ అక్కడ హెచ్చించుకొని తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడతాం. ఆ సిచ్యువేషన్లో మన విచక్షణను కోల్పోతాం. కానీ బాధపడితే మాత్రం దేవుడు ఖచ్చితంగా మన మొర వింటాడు. మనం బాధపడినప్పుడు మళ్ళీ దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి తగ్గించుకుంటే, బుద్ధి లేక మా నాన్న కూడా మాదిరిగా తీసుకోకుండా నేను ఈ పొరపాట్లు చేశాను, ఈ తప్పులు చేశాను, ఈ అపరాధాలు దోషాలు చేశాను, నన్ను క్షమించయ్యా, నా పాపానికి నివృత్తి లేదు, ఎలాగలా నన్ను క్షమించు అని 37 సంవత్సరాలు ఆయన పశ్చాత్తాపడితే ప్రాధేయపడితే ఏమొచ్చింది? ఆయనకి ఏం చేయకుండా మళ్ళీ ఉన్నతమైన స్థితి వచ్చింది. ఒక అన్యరాజు ఒక అన్య వ్యక్తిని బానిసగా పట్టుకొచ్చి చెరసాల్లో వేసిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టమైంది బతికినంతకాలం జరిగిద్దా? అసలు ఇక్కడ ఎక్కడన్నా జరిగిద్దా? జైల్లో ఉన్న ఖైదీని వాడితో ఏదైనా పని ఉంటేనో, వాడి తెలివితేటలతో ఏదైనా పని ఉంటేనో, లేకపోతే వాడితో మనం ఏమన్నా వర్క్ చేయించుకోవాలంటేనో, లేకపోతే వాడి నుంచి ఏదో రికమెండేషన్ అవసరమైతే చేర్చుకుంటాం స్వార్థంతో. కానీ ఈ రాజుతో, బబులోను రాజుకి ఏ అవసరం లేదు. మరి ఎలా మారింది ఈయన మనసు? మన పాట పాడుతున్నాం కదా, ఏమని? ఏదైనా కథ మొత్తం మార్చాడా? యెహోయాకీను ఎంత దుర్మార్గుడు, ఎలా కథ మారిపోయింది? ఏం జరిగి ఉంటుంది? మనష్షేకి ఏం జరిగిందో యెహోయాకీను కూడా అదే జరిగితేనే ఖచ్చితంగా ఆ వ్యక్తికి దయ పుట్టిస్తాడు దేవుడు. ఎంతకాలం అంట ఆయన బల్ల దగ్గర చెప్పండి? అంటే 56 సంవత్సరాల వయసు, 56 57 55 అనుకోండి, 55 56 సంవత్సరాల వయసు నుంచి ఆయన బతికినంతకాలం హ్యాపీగా అన్య దేశంలో, పైగా ఎక్కడ? సొంత దేశంలో కాదు. అంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా, గాఢాంధకారపు లోయల్లో ఉన్నా, అన్యుల దగ్గర నువ్వు బానిసగా ఉన్నా, అసలు నీకు సంబంధం లేని, నీకు పరిచయం లేని వ్యక్తుల మధ్య నువ్వు ఉన్నా, దేవుడి దగ్గర నువ్వు తగ్గించుకుంటే ఎక్కడ హెచ్చించాలో అక్కడ హెచ్చించే విధంగా వాళ్ళకు దయ పుట్టిస్తాడు దేవుడు. హృదయాలు మార్చగలిగింది ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడు. ఎవరినైనా మారుస్తాడు. ఎంత కఠినాత్ముడైనా మార్చి నీ పట్ల సానుభూతి చూపించే విధంగా ప్రేరేపిస్తాడు. అది ఆయన మీద ఆధారపడి ఆ అనుభవం పొందిన వాడికి బాగా అర్థమైంది. ఆయన మీద ఆధారపడకుండా ఇది జరిగిద్దా, ఇది ఇంపాసిబుల్ అనుకున్నాం అనుకోండి, జరగదు. ఎందుకు? అక్కడ మనకు విశ్వాసం లేదు కాబట్టి. విశ్వాసంతో అడిగే ముందు ఏం చేయాలి? అన్నీ ఒప్పేసుకొని దేవుడి దగ్గర తగ్గించుకొని ప్రాధేయపడి ప్రార్థన చేస్తే, ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, నెల చేస్తాం, సంవత్సరం చేస్తాం, దేవుడు నా మొర వెంటలేదని విడిచిపెడతాం. ఈయన యెహోయాకీను ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడంట? 30. అంటే 37 సంవత్సరాల్లో మరి నిజంగా బంధించిన వెంటనే పశ్చాత్తాపం వచ్చిందో, 2 ఏళ్ళకు వచ్చిందో, 10 ఏళ్ళకు వచ్చిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి జైల్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయన దేవుడి దగ్గర ప్రార్థించాడో మనకు తెలియదు. మొత్తానికి ఎక్కువ సంవత్సరాలు అయినా జైల్లో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు సమాధానం వచ్చిందని ఎదురు చూస్తే ఒకానొక రోజు రాజుగారు పిలవటం, మంచి బట్టలు వేయటం, సింహాసనం ఎత్తు చేయటం, అక్కడ కూర్చోబెట్టడం. పోనీ కూర్చోబెట్టాడు, ఈరోజు సన్మానించాడు అనుకుంటే అలా కాదు. నువ్వు బతికినంతకాలం ఏ భోజనం? రాజభోజనం. ఏమిటి? రాజుగారు తినే భోజనం ఒక బానిసగా పెట్టడం ఏంటి? అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అది అనుభవించిన వాళ్ళకి బాగా అర్థమైంది.
యెహోయాకీను ఏలుబడిలో 3 నెలలే ఆయన 3 నెలల వాస్తవంగా అయితే 3 నెలల 10 రోజులు ఆయన పరిపాలించినట్టు దినవృత్తాంతాల్లో ఉంటుంది. 3 నెలల 10 దినములు ఆయన పరిపాలించాడు. ఇక్కడ మనకు రాజుల గ్రంథంలో 3 నెలలనే ఉంటుంది. 3 నెలలు పరిపాలించిన 3 నెలల్లో చేయకూడనంత భయంకరమైన కీడు చేశాడు. యూదులందరూ పాడైపోవటానికి ఈయన కారణమయ్యాడు. ఇంత భయంకరంగా కీడు చేసిన పశ్చాత్తాపడితే మన దేవుడు ఎలాంటి వాడు? క్షమించటానికి సిద్ధంగా. ఎప్పుడైతే నువ్వు మరలుతావా, ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావా అని ఎప్పుడూ ఎదురు చూస్తాడు. మనం నరకానికి పోవటం దేవుడికి ఇష్టం లేదు, ఎదురు చూస్తూ ఉంటాడు. అబ్బా, ఒక్కసారి నువ్వు మారు మనసు పొందావా, దేవుడి సన్నిధిలో తగ్గించుకొని పశ్చాత్తాపడ్డావా, ఇంకా అంతకంటే దేవుడికి పండగ లేదు. అలాంటి సందర్భంలో దేవుడికి మనకు మేలు చేయాలనే ఆలోచన వచ్చింది. రాజులకున్న ఒక అలవాటు ఏంటంటే సంతోషంగా ఉన్న సమయంలో ఏదైనా ఇచ్చేస్తారండి. మనకు తెలుసు హేరోదు ఉన్న సందర్భంలో హేరోదియ కూతురు హేరోదు దగ్గర డ్యాన్స్ చేసింది. ఎప్పుడు? ఆయన జన్మదినం వచ్చినప్పుడు. ఇప్పుడు ఆయన డ్యాన్స్ అయిపోగానే ఏమన్నాడు? నీకేం కావాలో అంటే ఏం అడిగినా ఇస్తాడా? ఇస్తాడు. అంటే ఆ సంతోషంలో వరం ఇచ్చేస్తాడు. ఇప్పుడు నీ రాజ్యంలో సగం కావాలని అడిగింది అనుకో, హేరోదియ కుమార్తె ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. అంటే సంతోషంలో వాగ్దానం చేస్తే ఎంతకైనా. ఇప్పుడు దేవుని సంతోషపెడితే నీ స్థితిని మార్చేస్తాడు. అంత అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయగలిగిన దేవుడు. ప్రతి వ్యక్తి విషయంలో ఇది జరుగుతుంది. ఇంతకంటే దుర్మార్గులమా మనం? యెహోయాకీను కంటే దుర్మార్గులమా? కాదు కదా. మరి అంత దుర్మార్గుడిని దేవుడు క్షమించి అతని స్థితిని మార్చేసినప్పుడు మనల్ని క్షమించబడటలేదు మనం. అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గర ప్రాధేయపట్టలేదు, పశ్చాత్తాపట్టలేదు, ఒప్పుకోవట్లేదు. ఎవరైనా నీ తప్పును ఎత్తి చూపించారనుకో, పక్కన వాళ్ళతో పోల్చుకుంటాం. వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదు అంటావు. నువ్వు సరి చేసుకోవటానికి నీకు వాక్యం వచ్చింది. వాక్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? నన్ను నేను సరి చేసుకోవాలి, నిన్ను నువ్వు సరి చేసుకుంటే దేవుడికి ఇష్టం. ఎవరో ఒకళ్ళ మీద వంకబెట్టి తప్పించుకుంటే దేవుడికి కష్టం. దేవుడు సంతోషిస్తే నీకు వరాలు ఇస్తాడు, దేవుడు బాధపడితే శాపాలు ఇస్తాడు. నిజంగా ఈ లైఫ్ ఇంతటితో నాశనం అయిపోవాలి, యెహోయాకీను లైఫ్. కానీ పశ్చాత్తాపడటం వల్ల ఏం జరిగింది? నెమ్మదిగా మృతుల లోకానికి దిగే అవకాశం వచ్చింది. అంటే మిగిలిన జీవితం అంతా హ్యాపీగా రాజుగారి పక్కన కూర్చుంటూ ఆ సభలో ఉన్న విషయాలన్నీ ఆలోచిస్తూ ఆనందిస్తూ రాజభోజనం తింటూ సుఖంగా మృతుల లోకానికి దిగిపోయాడు. కానీ అంతకుముందు రాజులందరూ ఏమైపోయారు? చంపబడ్డారు, యుద్ధాల్లో చనిపోయారు, శత్రువులు వచ్చి చంపేశారు, తన వాళ్ళే తనని హతమార్చటం, లేదా శత్రురాజులకి బానిసలుగా వెళ్ళిపోయి. అంతకుముందు ఒక రాజును ఏం చేశారు? సిద్కియానే కదా. కనుగుడ్డు ఏం చేశారు? ఓడబెక్కారు సిద్కియా. అంత ఘోరమైన శిక్ష ఈయనకి వేయలేదు. ఎందుకంటే ఈయన పశ్చాత్తాపడ్డాడు కనుక దేవుడు అతనికి మంచి భవిష్యత్తు ఇచ్చాడు. కాబట్టి ఇందులో మనం నేర్చుకునే ఈ చివరి రాజు కూడా కాదు, ఈయన అధిపతి అంతే. ఇతని గురించి, యెహోయాకీను గురించి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, బాధలో ఉన్న అంటే కష్టాలు, దేవుడిని ఇబ్బంది పెట్టి శ్రమ పెట్టి దేవుడి మనస్సుకి మనం ఇబ్బంది కలిగించి ఎన్నో కార్యక్రమాలు చేసిన మనకి బాధ జరిగినప్పుడు, అంటే దేవుడు మనకి శిక్ష వేసినప్పుడు దాన్ని స్వీకరిస్తూ అది శిక్షగా భావించకుండా శిక్షణగా భావించి దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే, మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. వచ్చే వారం నుంచి దినవృత్తాంతాల మొదటి గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. అనేకమైన విషయాలు రాజుల గ్రంథంలో మనకు తెలియబడని విషయాలు దినవృత్తాంతాల మొదటి గ్రంథం, రెండో గ్రంథాల్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోకనాథుడా, సర్వాంతర్యామి, క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో ఉన్నతంగా ప్రేమిస్తూ మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా తీర్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నిజంగా ఆనాడు పూర్వపు చరిత్ర, క్రీస్తు పూర్వం ఏం జరిగిందో అనేది మాకైతే తెలియదు. కానీ మీ ఆత్మ సహాయంతో మా కళ్ళకు కట్టినట్టుగా ప్రతి విషయాన్ని మాకు వ్రాయించి ఈనాడు చదువుకొని అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇది చరిత్రకు సంబంధించిన విషయాలుగా మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ఇదిగోనైనా అందులో నుంచి ఆత్మీయమైన విషయాలు కూడా మేము నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన
ఆత్మ సంబంధమైన ఆలోచన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, ఇదిగోనైనా మీ చిత్తమైతే వచ్చే వారం నుంచి దినవృత్తాంతాల మొదటి గ్రంథాన్ని మేము ప్రారంభించుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈరోజు బైబిల్ తరగతికి రాలేకపోయినా మరి కృష్ణాని జ్ఞాపకం చేసుకోండి. తీవ్ర జ్వరంతో బాధపడుతూ నీరసంగా ఉన్న బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చి ఏనాడు మరి ఆ బిడ్డ దేనికి వెనుదిరిగి చూడకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కృష్ణకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అలాగే తండ్రి, మరి సరళాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు కూడా మంచి స్వస్థతనిచ్చి తిరిగి మీ మందిరంలో చేరి మీ జ్ఞానాన్ని నేర్చుకొని తన కుటుంబానికి బోధించుకునే సామర్థ్యాన్ని బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఇంకా మాకు తెలిసి తెలియక ఎంతమంది ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన మమ్మల్ని అందరినీ మా కుటుంబాలకు సురక్షితంగా చేర్చి మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమంతా కలుసుకొని కృపాక్షేమాలు ఆలోచించడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుత్థానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.